మతి తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? అదే నీ కొడుకు అలా రాయలేదే, మేం కొడుకులం కాదా? ఇవి చనిపోతూ ఓ కుర్రాడు దేవుడికి మరియు కుటుంబానికి రాసిన లేఖ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దీటి రోహిత్ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని టైంలో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం గుర్తించారు. రోహిత్ తండ్రి దీటి వేణుగోపాల్ స్థానికంగా ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ దుకాణం నిర్వహిస్తూ ఉంటారు. ఎంఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్న రోహిత్ డాక్టర్ కావాలని తన కల నెరవేరకపోవడంతో ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాళ్ళని బంధువులు చెప్తున్నారు. ఆత్మహత్య విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న వేములవాడ పోలీసులు రోహిత్ రాసినట్టుగా భావిస్తున్న ఓ లేఖను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దేవుళ్లను ప్రార్థిస్తూ లేఖను మొదలుపెట్టిన రోహిత్, లోకమాత, పాలక జగమాత అన్నపూర్ణాదేవి కాపాడు, కరుణించు, క్షమించు, నడిపించు, దయచూపు తల్లి, జై భవాని. మతి తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? అదే నీ కొడుక్కి అలా రాయలేదే, మేము కొడుకులం కాదా అని మొదలుపెట్టి, నేను భగవంతుని దయవల్ల మంచిగా బ్రతకాలి అనుకున్నా, అందమైన కలల జీవితాన్ని అనుభవించాలనుకున్నా, కానీ నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. జీవితంలో ఏదైనా సాధించాలి లేదా చనిపోవాలి అని తెలుసు, కానీ నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను. దీనికి కారణం ఏంటంటే, జీవించడం అనేది ఎంతటి కష్టమో చావడం అనేది అంత కష్టమని. అందుకే నేను చనిపోవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. కానీ ఇప్పటికీ ఈ రోజుతో నా తలరాత ముగిసిపోతుంది. నా ఈ పూర్తి జీవితాన్ని మాతకి అంకితం చేస్తున్నాను. నాకు మరో జన్మ అవసరం లేదు. ఏది ఏమైనా నేను దయగల, నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా బ్రతికాను. ఎవరైనా తన మీద ఆరోపణలు చేస్తే అది వారి మనస్సాక్షికే వదిలేస్తున్నాను. చివరిగా తన దేహాన్ని కాశీలో ఖననం చేసి నా శరీరాన్ని మొత్తం విశ్వంతో కలిపేయాలని కోరుకుంటున్నట్లు ముగిస్తూ డాక్టర్ డిఆర్ పేరుతో లేఖ రాశాడు. ఇక రోహిత్ రాసుకున్న ఈ సూసైడ్ నోట్ చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయం తరించుకుపోతుంది. అదే సమయంలో యువకుడి మానసిక వేదనను, ఆలోచన సరళిని తెలియజేస్తుంది. ఈ నోటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రాథమికంగా ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నప్పటికీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వేములవాడలోని యువతలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఒక విద్యావంతుడు యువకుడు ఈ స్థాయిలో మానసికంగా విసిగిపోవడం చర్చనీయాంశమైంది. మానసిక ఆరోగ్యంపై సమాజం ఇంకా స్పష్టమైన చైతన్యం కలిగి ఉండాలన్న అవసరం స్పష్టమవుతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.